నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్ సందేశ్ ఖలీ అసలు ఏం జరుగుతోంది పశ్చిమ బెంగాల్ సందేశ్ ఖలీ అసలు ఏం జరుగుతోంది ఒక మహిళా సీఎం ఉన్న చోట ఇలాంటి పనులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ఎవరి మీదైతే అభియోగాలు ఉన్నాయో ఆ వ్యక్తుల్ని కాపాడడం ఒక విచిత్రంగా ఉంది అంటూ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది మమతా బెనర్జీ పార్టీ నాయకులు టీఎంసీ నాయకులు చేస్తున్న దాష్టికాల గురించి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఆవేశం పొంగిపోతోంది ఒక్కొక్కరిలో తమ రాజకీయ పార్టీలకు సంబంధించి సభలు సమావేశాలు జరిగితే రావాలి అలా రాకపోతే టీఎంసీ నాయకులు రాని వాళ్ళ ఇండ్లకు వచ్చి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతారు రాత్రంతా ఆడపిల్లల్ని అనుభవిస్తారు అలా ఎందుకు వీళ్ళతో పెట్టుకోవడం దరిద్రం ఎందుకు అని చెప్పి మీటింగ్లకు సభలకు వెళ్తే ఆ మీటింగ్లకు సభకు వచ్చిన వాళ్ళలో అందమైన అమ్మాయిలను పిలవంగానే రాత్రికి రావాలి అలా వచ్చిన అమ్మాయిల్ని ఎన్ని రోజులంటే అన్ని రోజులు వాడుకుంటారు ఎలా అంటే ఆ అమ్మాయిల్ని ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళ మోజు తీరిపోయింది అంటే తప్ప వాళ్ళని ఇంటికి పంపించరు ఇలాంటివన్నీ టీఎంసీ నాయకులకు సంబంధించి చేస్తున్నారు అని తెలిసి కూడా వాళ్ళను కాపాడుతుంది ఎవరు అసలు ఈ సంఘటనకు సంబంధించి ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న చోట ఎలా స్పందించాలి కానీ ఇక్కడ అంతా విచిత్రం 144 సెక్షన్ పెడతారు వాళ్ళ ఆవేదన వినడానికి ఎవరికి అనుమతినివ్వరు మీడియా జర్నలిస్ట్ వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడతారు అంత విచిత్రంగా జరుగుతోంది తప్పు చేసినోడేమో తప్పించుకొని తిరుగుతాడో అని పట్టుకోవడం చేత కావట్లేదు కానీ ఎవరైతే మోసపోయి ఆవేదనకు గురయ్యారో వారి బాధ పంచుకోవడానికి కూడా ఎవరిని చుట్టుపక్కలకు రానియట్లేదు అయితే దీనికి సంబంధించి అసలు ఇది నిజమా కాదా సందేశ్ ఖలీలో జరిగిన దానికి సంబంధించి నిజమా కాదా అని ఒక దర్యాప్తు చేస్తే 1250 మంది మహిళలు అవును ఇది నిజమే అని కంప్లైంట్ ఇచ్చారట అంతేకాదు దీనికి సంబంధించి సందేశ్ ఖలీ వెళ్తున్న నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను కూడా అరెస్ట్ చేయించారు అంటే నిజ నిర్ధారణ కూడా బయటికి రానివ్వకుండా ఎలా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు నడుస్తున్నాయి అనేది చూడండి సందేశ్ ఖలీ వెళ్తున్న స్వతంత్ర నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను ఆదివారం బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బోజేర్హట్లో వారిని అదుపులోకి తీసుకున్నారు కమిటీలోని 6 సభ్యులను అరెస్ట్ చేశారని అరెస్టు తర్వాత వారికి పిహెచ్క్యూ సభ్యులను లాల్ బజార్ కోల్కతాకు తరలించినట్లు తెలుస్తోంది పాట్నా హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో 6 సభ్యులు గల ఈ కమిటీలో న్యాయవాది ఓపీ వ్యాస్ మాజీ ఐపీఎస్ అధికారి రాజ్గోపాల్ సింగ్ నేషనల్ ఉమెన్ కమిషన్ మాజీ సభ్యురాలు చారువల్లి కన్య న్యాయవాది భవాన్ బజాజ్ సీనియర్ జర్నలిస్ట్ సంజీవ్ నాయకులు ఉన్నారు పోలీసుల అరెస్టును ఖండిస్తూ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులంతా ధర్నా చేపట్టారు తాము సందేశ్ ఖలీకి వెళ్లి బాధిత మహిళలతో మాట్లాడాలనుకున్నామని కానీ పోలీసులు వెళ్లనివ్వకుండా తమను అరెస్ట్ చేశారని నిజ నిర్ధారణ కమిటీ సభ్యురాలు చారు ఖన్నా తెలిపారు సెక్షన్ 144ను ఉల్లంఘించబోమని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని ధ్వజమెత్తారు పోలీసులు సందేశ్ ఖలీ నిజాలను దాచిపెడుతున్నారని ఈ నిజ నిర్ధారణ బృందం ఆరోపించింది నిజాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు తాము అక్కడికి బయలుదేరామని వివరించారు తమను పోలీసులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నందుకు నిరసనగా ఈ నిజ నిర్ధారణ బృందం 6 బయట కూర్చొని ధర్నా సాగించారు ఇది పూర్తిగా చట్టవిరుద్ధం చట్టాన్ని గౌరవించే పౌరులుగా మేము నిబంధనలను ఉల్లంఘించబోమని పోలీసులకు చెప్పాము సందేశ్ ఖలీలో ఎటువంటి కర్ఫ్యూ విధించబడలేదు కాబట్టి మేము 2 గ్రూపులుగా వెళ్ళవచ్చు మా మహిళా సభ్యుల్లో కనీసం 2ని అనుమతించాలి మీడియా దిగ్భ్రాంతికరమైన నిజాన్ని వెలికి తీసే వరకు ఈ రోజుల్లో రాజకీయ ప్రోత్సాహంతో పోలీసులు పట్టుకుని దౌర్జన్య శక్తుల అరాచకాలను భరించిన మహిళలను సందర్శించడానికి అనుమతించాలి అని స్పష్టం చేశారు బోజేర్హట్ దాటి వెళ్లొద్దని కమిటీ సభ్యులను అభ్యర్థించామని కానీ వారు చట్టవిరుద్ధంగా బ్యారికేడ్ని బద్దలు కొట్టేందుకు యత్నించారని కోల్కతా పోలీస్ బంగార్ డివిజన్ డిప్యూటీ కమిషన్ సైకత్ ఘోష్ పేర్కొన్నారు శాంతికి విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో ముందస్తు అరెస్ట్ చేసినట్లు చెప్పారు కాగా పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖలీలో టీఎంసీ నేత షాజహాన్ షేక్ అతని అనుచరులు ఆ ప్రాంతంలో అనేక రకాలుగా అరాచకాలకు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని లైంగిక అత్యాచారాలకు దిగుతున్నారనే విషయంపై ఇక్కడ భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి నాకు అర్థం కాని విషయం ఏంటంటే మహిళలు 1250 మంది కంప్లైంట్ ఇచ్చి అవును సందేశ్ ఖలీలో ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్తుంటే ఇప్పటి వరకు కూడా షాజహాన్ని కానీ దానికి సంబంధించింది కానీ పట్టుకోవడం అనేది పోలీసుల వల్ల కాలేదు అసలు షాజహాన్ ఎక్కడున్నాడు ముందు అక్కడ ముఖ్యమంత్రి ప్రభుత్వం యంత్రాంగం షాజహాన్ కోసం ఏం చేస్తారు పట్టడానికి ఈడీ ఆఫీసర్లు వస్తే ఈడీ ఆఫీసర్లను చావగొట్టే ప్రయత్నం చేసిండ్రు
ఆడోళ్ళ మీద అత్యాచారం చేస్తుండ్రు. ఒక బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్న వాళ్ళందరికీ పశ్చిమ బెంగాల్ అడ్డాగా మారుతోంది. ఇవన్నిటినీ పట్టించుకోకుండా వాళ్ళతో మాట్లాడడానికి వస్తే ఇప్పుడు నాకు ఇక్కడ అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే, సమస్యకు కారణమైన వాళ్ళను వదిలేసి సమస్యలో బాధితులను ఎవ్వరూ పలకరించకూడదు, పలకరిస్తే అశాంతి నెలకొంటుంది అంటే ఏంది? ఈడీ ఆఫీసర్లని చితగ్గొట్టినప్పుడు నిజంగా చెప్తున్నా, ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఎంత దౌర్జన్యంగా ఈడీ ఆఫీసర్లను కొట్టినరు, అది ఎంత దుర్మార్గం. అంత కొట్టినప్పుడు వాళ్ళు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, అప్పుడు 144 సెక్షన్ ఎందుకు పెట్టలేదు? ఆ గుండాలను ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఈరోజు బాధిత మహిళలు 1250 మంది బయటకు వచ్చి నిజమే ఇక్కడ జరిగింది, న్యాయం చెయ్యండి అని మాట్లాడుతుంటే వీళ్ళను ప్రతిపక్షాలు గెలవద్దు, నిజ నిర్ధారణ కమిటీ గెలవద్దు, 144 సెక్షన్ పెడతారు. ఎందుకు సార్? నిజాన్ని నిర్భయంగా, కనీసం ఒక ఆడపిల్ల మనసు రగిలిపోయి బాధపడి ఏమంటారు నిస్సహాయ స్థితిలో లొంగిపోయి ఉన్న ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి ఈ సంఘటనకు సంబంధించి పలకరిస్తే ఎవరి మీదైనా బోరును పడి ఏడవాలి, తన గోడు చెప్పుకోవాలి, తనకు న్యాయం జరిగిపోయమని అడగాలి అని కోరుకుంటుంది. ఆ స్వేచ్ఛ కూడా అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? దీనికి సంబంధించి నుపూర్ జే శర్మ ఈవిడ కూడా ఒక ట్వీట్ చేశారు. దిస్ ఈజ్ ఇన్సెనిటీ. Members of the fact-finding committee on their way to Sandesh Kali have been arrested at Bojarghat, South 24 Paraganas Committee. Former CJL Narsimha Reddy, OP Vyas, former registered NHRC, Charu Wali Khana, human rights activist, Bauna Bajaj, others. వాళ్ళని ఎలా అరెస్ట్ చేశారు, ఏంటి, ఏది అనేది మొత్తం వీడియోతో సహా చాలా క్లియర్గా ఆవిడ చూపించారు. We all the 6 members, including the retired Chief Justice L. Narsimha Reddy, a senior correspondent, Mr. Nayak, 2 former members of National Human Rights Commission, Child Care and Women Commission, 1 former joint registrar of NHRC have been arrested, and now we are taken to the police station, told to be taken to the Lal Bagh police station in Kolkata, and further they will adopt to delay the proceedings. అది ఇందులో ఉందేమి సాదాసీదా మనుషులు కాదు. వాళ్ళొక ఉన్నత స్థానాల్లో ఉండి రిటైర్డ్ అయిన తర్వాత నిజ నిర్ధారణ, అక్కడ అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం. నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళలేదు, నిందితుడిని పట్టుకోము, కాపాడుతూ ఉంటాము. అసలు అక్కడ ఏం జరుగుతోంది, బయట ప్రపంచం వాళ్ళని ఎందుకు కలవట్లేదు, ఎందుకు కలవనివ్వట్లేదు? ఈరోజు నాకు తెలియక అర్థం కాని ఒక విడ్డూరమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మీ టీఎంసీ నాయకులు ఆడపిల్లను తీసుకెళ్ళి మోజు తీరేదాకా ఆఫీస్లో ఉంచుకుంటున్నప్పుడు కళ్ళకు గంతలు కట్టుకున్నారా అక్కడున్న డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే అక్కడున్న మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ? అరే బై, తప్పు అని ఆఫీస్లో చెప్పు తీసుకొని కొట్టి అప్పుడు ఇలాంటి సెక్షన్లు పెట్టి ప్రజల వైపు నుంచి పోరాడాల్సింది పోయి అప్పుడు వదిలేసి ఇప్పుడు మహిళలు బయటికి వచ్చి అరాచకాలను తట్టుకోలేక మాట్లాడుతుంటే సెక్షన్లు పెట్టి బయటికి రానియకుండా, వాళ్ళని ఎవరిని కదలనీయకుండా ఏమి దాయాలి అనుకుంటున్నారు? ఇంతకు మించి సందేశ్ కలిలో జరిగిన ఘోరాలు ఏమున్నాయి? సందేశ్ కలి అనే కాదు, పశ్చిమ బెంగాల్లో చాలా ప్రదేశాల్లో ఇలాంటి ఘోరాలు జరిగాయని అంటున్నాయి. ఏమున్నాయి? ఏం దాపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు యావత్ భారతదేశం ప్రశ్నిస్తోంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి కూడా మన ఛానల్ నుంచి చాలామంది కోరిక మేరకు ఒక విన్నపం ఏంటంటే, ఇంత జరుగుతుంది అని తెలిసిన తర్వాత దీని మీద ఒక హై కమిషన్ వేసి ఎంక్వైరీకి పెట్టి ఏం జరిగింది, అసలు షాజహాన్ అనే ఒక గూండాని, ఒక కామాంధుణ్ణి, ఒక రాక్షస మనస్తత్వం కలిగిన వాడిని పట్టుకోవడంలో మీరెందుకు యాక్టివ్గా లేరు? రాష్ట్ర ప్రభుత్వం అంటే వదిలేసింది, మీరైనా పట్టుకోవాలి కదా. 1250 మంది ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల మానం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే మానం ముఖ్యమని చెప్తుంది. అలాంటిది ఈ అత్యాచారాలు కరెక్టా కాదా అంటే బయటకు వచ్చి నేను ఒక అత్యాచారానికి గురైన అమ్మాయిని అని చెప్పుకుంటే సమాజం ఎంత చిన్న చూపు చూస్తుంది
అనేది కూడా మర్చిపోయి 1250 మంది బయటకు వచ్చి చెప్తున్నారు నిజమే అని. ఇంత చెప్పిన తర్వాత కూడా అలాంటి వాడిని పట్టుకోవట్లేదు, శిక్ష పడట్లేదు అంటే ఏం జరుగుతోంది? ఇదంతా కూడా ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న స్థలంలో, అదే పార్టీలో వీళ్ళని ఏమనాలి? ఇది విచిత్రంగా కాదు, అసహ్యంగా ఉంది మాట్లాడుకోవడానికి వింటుంటే. మరి ఆ అసహ్యం, బాధ అనేది అక్కడ అధికార పార్టీకి ఎందుకు రావట్లేదు? షాజహాన్ని ఎందుకు పట్టుకోలేకపోతాడు? ఆయన ఎంత పెద్ద ఏమంటారు జుప్పున మాయమైపోయే మనిషా? అంటే నీచులను కాపాడుతూ దాపెట్టే వాళ్ళు ఇంకా మన దేశంలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ముందు కటకటాల్లో పడేయాలి. తప్పు చేసిన వాడే కాదు, తప్పును దాపెడుతున్నవాడు కూడా తప్పు చేసినట్టే. వాళ్ళకు కూడా శిక్ష పడాలి. అలాంటి శిక్షలు వేసిన రోజే ఇలాంటి నరరూప కామాంధులు సమాజం మీద విచ్చలవిడిగా పడకుండా ఉంటారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమైనా చొరవ చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకో ఎక్కడో ఒక ఆడపిల్లని అవడం వల్ల ఏమో చాలా బాధగా ఉంది. 1250 మంది నిజంగా జరిగింది, ఇది నిజం, మా గోడు వినండి అన్నా కూడా అంతమంది గోడుకు కారణమైనోడు తప్పించుకు తిరుగుతున్నాడు స్వేచ్ఛగా. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.